యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటరాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కౌన్సిలర్ చింతలపాటి సునీత, శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎగ్గెడి యాదగిరి, వల్లపు ఉప్పలయ్య, ఎంఎస్ విజయ్ కుమార్, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, ఎగ్గిడి శ్రీశైలం, తుంగకుమార్, ముదిగొండ శ్రీకాంత్, కూళ్ళ నరసింహులు, పోరెల్ల సతీష్, బీసా కిరణ్, బీజాని భాస్కర్, కర్రె అజయ్, ఊట్కూరి సురేష్, అంగడి ఆంజనేయులు, చెక్క శ్రవణ్, మహిళా నాయకులు పాము అనిత, గ్యాదపాక దీప, మొడిగాని సిద్ధి, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. भारत भाग्य विधाता जय हे जय हे जय हे రిపబ్లిక్ డే సందర్భంగా ఆలేరు పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశ 15 ఆగస్టు కాదు 26 జనవరి నాడు అందరికి స్వాతంత్రం వచ్చింది. మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనమేందనేది రాసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులే కానీ మిగతా మిత్రులకే కానీ తప్పకుండా అలా